హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న యావత్ శక్తికి, శక్తి స్వరూపానికి, కాంతికి, నా స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మనం రోజులాగానే ఆస్ట్రల్ ట్రావెల్ అనే బుక్ స్వాధ్యాయ యోగా జరుగుతుంది. దానిలో భాగంగా మేడంకి, శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా స్వయానికి మరియు ప్రస్తుత వర్తమాన క్షణంలోని ఈ విశ్వానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ అనే పుస్తకాన్ని నేను చెప్తున్నానండి. డాక్టర్ న్యూటన్ దంపతుల వారి ఈ పుస్తకాన్ని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్ న్యూటన్ కొండవేటి. న్యూటన్ కొండవీటి. అవును, ఆ పేరు అంత బిర్యానీ గుర్తురాలేదు. అదే పర్లేదు. నిన్నటిది 44వ పేజీ. అంటే ఇప్పుడు మరణించినట్టు భావించడం ప్రక్రియ 6ది. 5ది ఒక రకంగా చెప్పాడు. ధ్యాన సాధన అనేది మన సూక్ష్మ శరీరం విడుదల కావటానికి అత్యుత్తమమైన పద్ధతి. నిరంతరమైన నిజాయితీ పూర్వకమైన సాధన పరాకాష్ఠను చేరుకున్నప్పుడు ధ్యానంలో సూక్ష్మ శరీరం సవ్యంగా విడివడటం జరుగుతుంది. ప్రక్రియ నెంబర్ 6లో మరణించినట్లు భావించడం. అంటే ఇది రమణ మహర్షి గారి నుండి నేర్చుకున్న ప్రక్రియ. ఆయన జ్ఞానోదయం పొందక ముందే కొన్ని సటోరీస్ వచ్చాయి. అంటే రమణ మహర్షికి నేను ఎవరు, ఈ జీవితం అంటే ఏమిటి, దేనికోసం ఈ జీవితం, నేను జీవిస్తున్న ఈ జీవితం ఏంటి, ఇది కాకుండా వేరే జీవితం ఏదైనా ఉందా, మరో ప్రపంచంలో ఏదో ఉంది, నేను దీనికోసం పుట్టలేదు, నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, ఇలాంటి ఆలోచనలు నిరంతరం వస్తూ ఉండేవి. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు, ఎవరితోనూ కలిసేవారు కారు. ఆయన స్వభావం వేరేలా ఉండేది. ఒకరోజు ఆయన దగ్గర బంధువు మరణించాడంట. జీవితంలో మొదటిసారి స్థానం అయ్యారు, ఎందుకంటే మరణాన్ని అంత చేరువుగా చూశారు. అంతకు ముందు రోజు, ఆ రోజు కూడా కొన్ని గంటల క్రితము ఆయనను కలిశారు. ఇంతలోనే ఆయన మరణించారు. ఎక్కడికి పోయారు, ఏమైపోయారు అని నిర్ఘాంతపోయారు. ఇంటికి తిరిగి వచ్చాక రమణుల వారు కూడా తన మేనమామ చనిపోయినప్పుడు ఎలా పడుకొని ఉన్నారో అలాగే పడుకున్నారు. కాళ్లను కట్టేసి శరీరాన్ని శవాసనంలో ఉంచారు. తాను కూడా శరీరాన్ని వదిలిపెట్టిన వాడిలాగానే భావించసాగారు. వామ్మో, ఇప్పుడు నా కాళ్ళు చనిపోయాయి, నా చేతులు చనిపోయాయి, నా ఉదరం చనిపోయింది, నా మెడ చనిపోయింది, నా ముఖం చనిపోయింది, ఇలా నా శరీరంలో అన్ని భాగాలు చనిపోయాయి, నా శ్వాస కూడా ఆగిపోయింది అనుకుంటూ ఉంటే వరుసగా అలాగే జరగసాగింది. దానిలేమో కదిలికోకుండా పెట్టుకోగలిగినామా కాబట్టి అవి చనిపోయినాయని అనుకున్నారు. కానీ ఇది శ్వాస అయితే పోతే కదా మేడం సైలెంట్ గా ఉండేది, అది మాత్రం సాగుతూనే ఉందన్నమాట. స్థూల శరీరం నుండి విడివడిన సూక్ష్మ శరీరంతో పై నుండి చూస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు అలా తన శరీరం బయటే ఉండిపోయారు. మొదటిసారి ఈ స్థితి కలిగినప్పుడు ఎవరికైనా సందిగ్ధం ఉంటుంది. రమణుల వారికి కూడా అలాగే అనిపించింది. చివరికి నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని అనే జ్ఞానం కలిగింది. ఈ సూక్ష్మము ఎన్నటికీ చావదు. స్థూలం ఏదో ఒక రోజు మరణిస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక తన స్థూలమైన భౌతిక శరీరంలో పునః ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన అరుణాచలం వెళ్లి కొండపైన కూర్చొని ప్రతి ఒక్కరికి నువ్వెవరో తెలుసుకో అని బోధించారు.
ఇది మనకు సూక్ష్మ శరీరయానం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రక్రియ నంబర్ 7, అన్ని వదిలివేయటం అనే పద్ధతి. లెట్ గో అంటే అన్ని వదిలివేయటం. మనల్ని ఈ భూమి మీద గురుత్వాకర్షణతో సహా నిలిపి ఉంచుతున్నవి ఏవో ఉన్నాయి. వాటిలో భయాలు ఉన్నాయి, వాటిని వదిలేయాలి. బంధాలు ఉన్నాయి, వాటిని వదిలేయాలి. మనల్ని బంధించి బందీకాణాలో ఉంచే వాటిని వదిలేయాలి. నేను ఇది చేయాలి చూడండి మేడం, నన్ను ఏదో బంధించి బందీకాణాలో అది చేస్తుంది, దాన్ని వదిలేయాలి. అబ్బా, నా కోసమే వచ్చింటాయేమో కొన్ని రోజు ఇలాగే జరుగుతుంది మేడం, నా కోసమే కొన్ని వర్డ్స్. అదే ఆంగ్లంలో లెట్ గో చివరి డి కలిపితే లెట్ గాడ్ అవుతుంది. అంటే లెట్ గో వర్సెస్ లెట్ గాడ్. మనలోని అంశాత్మ ఆ పరమాత్మ నుండి వచ్చింది, అక్కడికి వెళ్ళాలంటే ఇలా ఒక్కొక్కటి వదిలివేయాలి. ముందుగా భౌతికమైన ఒత్తిడి ఉద్రిక్తతలను వదిలివేయాలి. తర్వాత మానసిక ఒత్తిడి ఉద్రేకాలను వదిలేయాలి. ఆ తర్వాత భావోద్వేగ ఒత్తిడి ఉద్రేకాలను వదిలేయాలి. ఎప్పుడైతే అహంకారాన్ని బంధాలన్నింటినీ వదిలేస్తామో అప్పుడు శరీరం నుండి విడిపడతాము. 2 గంటల పాటు శవాసనంలో ఉండి శరీరాన్ని పూర్తి విశ్రాంతిలో ఉంచి యోగ నిద్ర చేసేవారు. భయాలన్నింటినీ పూర్తిగా వదిలివేసిన వారు సూక్ష్మ శరీరయానం సులువుగా చేయగలరు. అంటే అయామని అక్కడ రాశారు మేడం. ఇది పత్రికరే కరెక్ట్ చేశారనేసి ఏం చూసారా మేడం మీరు? చూడలేదు మేడం, మర్చిపోయినా, నేను చూడలేదు మేడం. నిన్న పనిలో ఇక్కడ కూడా పెన్నుతో రాశారు. పత్రిసారి కన్నా మళ్ళీ అన్యమైన వాళ్ళు ఎవరు ఏ ఊరు చేయరు, పత్రిసారి చేస్తారు. అవునవును, చాలా చోట్ల ఇంకుతో చాలా లైన్లు ఇట్లా అండర్లైన్ చేసేసారు మేడం ఇందులో. పత్రిసారి చేస్తారు మేడం, పత్రిసారి చేస్తారు. ప్రక్రియ నంబర్ 8, దివ్య నేత్రంతో సాధన చేయడం. అంటే థర్డ్ ఐ ఈజ్ ఏ గేట్వే. ఎన్నో జన్మల్లో ధ్యాన సాధన చేసిన వారికి దివ్య నేత్ర అనుభవాలు కలిగినప్పుడు ఒకానొక రోజున ఈ సూక్ష్మ శరీరం విడిపడటం కూడా జరిగిపోతుంది. వాళ్ళకి ముందుగా అంతర్దర్శనం కలుగుతుంది, లేదా ఒక సొరంగ మార్గాన్ని దర్శిస్తారు. దాంట్లో చాలా వేగంగా వాళ్ళు దూసుకుపోతారు కూడా. అప్పుడు ఉన్నట్టుండి సూక్ష్మ శరీరం విడబడుతుంది. ప్రక్రియ నంబర్ 9, శబ్ద తరంగాలను ఉపయోగించే పద్ధతి. యూజింగ్ సౌండ్ వైబ్రేషన్స్ టెక్నిక్. ఒక అమెరికన్ మాస్టర్ పేరు రాబర్ట్ మన్రో. ఆయన 3 ఉద్గ్రంథాలు రచించారు. అవి ఫార్ జర్నీస్, అల్టిమేట్ జర్నీస్, జర్నీస్ అవుట్ ఆఫ్ బాడీ. ఆయన ఓ వ్యాపారవేత్త. ధ్యానం గురించి తెలియదు, కానీ ప్రతిరోజు నిద్రపోగానే సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేవారు. సూక్ష్మ శరీరయానం చేస్తూ రోజు ఒక్కో చోటికి వెళ్ళి వచ్చేవారు. అంటే ఈయనకి మేడం ధ్యానం కూడా చేయకనే ఈ అనుభవం కలిగిందంటే, ఇప్పుడు వ్యాపారవేత్తకి కలుగుతాయి. ఎందుకంటే అంటే మేడం ఆయనకి వెనక జన్మది ఏమన్నా ఉంటాయి కదా మేడం? వెనక జన్మ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏ బంధనాలు, ఈ భయాలు, లేకపోతే మనం కొన్ని ఉంటాయి కదా, ఈ ఎమోషన్స్ కావచ్చు, బాధ ఉంటే కూడా అదే చెప్తున్నారు. మనం ఎంత హాయిగా జాలీగా ఉంటామో అంత ఫ్రీగా మన బాడీలో సోలు మూవ్ అవుతుంది అంట. లేకపోతే అతకపోయి ఉంటుంది కదా. ఓకే ఓకే ఓకే. సూక్ష్మ శరీరానయం చేసి ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి మర్నాడు అదే ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే వివరాలన్నీ సరిగ్గా అలాగే ఉండేవి. ఇలాంటి అనుభవాలు ఆయనకు కోకొల్లలుగా ఉండేవి. చివరకు సూక్ష్మ శరీర రూపంగా రాత్రిళ్ళు తాను ప్రయాణించేది నిజమేనని ఆయనకు అర్థమైంది. అన్ని అనుభవాలను 3 పుస్తకాల రూపంలో మన ముందుకు తెచ్చారు. అంతేకాకుండా ఆయన ఒక కొత్త సాంకేతికతను రూపొందించారు. అది హెమీ సింక్రోనైజేషన్ పద్ధతి. అంటే శబ్ద ప్రకంపనలతో మన మెదడుకు సంకేతాలను పంపుతూ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయడానికి ప్రోత్సహించడం. మన 2 చెవుల్లోనూ 2 విభిన్నమైన ప్రకంపనలు గల శబ్దాలను సంగీత రూపంలో వినిపిస్తారు. ఒక చెవిలో తక్కువ పౌనఃపున్యం, మరో చెవిలో ఎక్కువ పౌనఃపున్యం గల సంగీతాన్ని వినిపిస్తే ఈ పౌనఃపున్యం అంటే ఏంటి మేడం? వస్తున్నాను వీళ్ళు ఏదో గేట్ కాడ కూర్చున్నారు, ఈ సౌండ్ లేకుండా ఉన్నారు. ఎడబినారు పిల్లకాయలను చూస్తే
వాళ్ళ అమ్మతో పడుకున్నాను, అందుకని వెళ్ళాను. మేడం పవన పుణ్యం అంటేనా? విన్నాను మేడం, పవన పుణ్యానికి నాకు కూడా మీనింగ్ తెలుసు కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. పవన పుణ్యం అంటే అది అంటే ఇప్పుడు మీరు మ్యాటర్ పూరా అంటే ఏమన్నా అర్థమవుతుందేమో చూడండి. ఇప్పుడు ఆయన శబ్ద హెమిసింక్రోనైజేషన్ పద్ధతి కనుగొన్నాడు ఆయన. అంటే శబ్ద ప్రకంపనలతో మన మెదడుకు సంకేతాలను పంపుతూ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయడానికి ప్రోత్సహించడం అంటది. మన 2 చెవుల్లోనూ 2 విభిన్నమైన ప్రకంపనలు గల శబ్దాలను సంగీత రూపంలో వినిపిస్తారు. ఒక చెవిలో తక్కువ పానోపుణ్యము, మరో చెవిలో ఎక్కువ పానోపుణ్యం గల సంగీతాన్ని వినిపిస్తే అది వైవిధ్యమైన పౌనఃపున్యాన్ని సృష్టిస్తుంది. అలా మన మెదడు ఆల్ఫా, తీటా మరి డెల్టా స్థితికి వెళ్ళగానే మన సూక్ష్మ శరీరం విడుదల అవుతుంది. అయ్యో చెవుల్లో ఎందుకులే మేడం, చెవులు అసలు ఒక్కొక్క చెవు ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రామా ఆడుతుంటాయి. అసలు సౌండ్ అదొక రకం. అవును అవును మేడం, నాకు కూడా అవుతుంది మేడం అట్లా. చాలా రోజులుగా ఉంది, ఇప్పుడు కాదు, చాలా ఏళ్లుగా ఉంది నాకైతే. అవి ఓరెత్తిస్తుంటాయి, ఒక్కొక్కసారి గుప్పు గుప్పుమంటుంటాయి, ఒక్కొక్కసారి చెవులో చెప్పినట్టు ఉంటది. అవును, దీన్నే హెమిసింక్ టెక్నాలజీ అని అంటాము. ఆయన ఈ అంశం పైన 50 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. న్యూయార్క్ లో గల వీరి పరిశోధన కేంద్రంలో ఇప్పటికీ ఎంతో మంది ఔత్సాహికులు నిరంతర పరిశోధన చేస్తూనే ఉన్నారు. సూక్ష్మ శరీరయానం కోసం బ్రెజిల్లో వీరంతా ఒక పెద్ద గోళాకార భవంతిని నిర్మించారు. వీరు రూపొందించిన ఆడియోస్ మనకు లైఫ్ యూనివర్సిటీలోను అంతర్జాలంలోను అందుబాటులో ఉంటాయి. లైఫ్ యూనివర్సిటీ అంటే వీళ్ళదే కదా మేడం, ఈ కొండ న్యూటన్ కొండవీటి. ఓకే. ప్రక్రియ నెంబర్ 10, ప్రాతకాల పద్ధతి, మార్నింగ్ మెథడ్. మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేచే అలవాటు ఉన్నట్లయితే ఈ ప్రక్రియను సాధన చేయాలనుకున్నప్పుడు 6 గంటలకే మేల్కొన్నప్పటికీ కళ్ళు విప్పకుండా, ప్రక్క మీద నుండి లేవకుండా మరో గంట పాటు ఏకాగ్రతతో ఉండండి. ఆ గంట సమయం ఎంతో ఎరుకతో, పూర్తి మెలకువతో ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సూక్ష్మ శరీరం విడుబడుతుంది. వంట గదిలో వంట చేయడము, కాఫీ కలపటము అన్నీ వినిపిస్తుంటాయి. అయినా లేవకుండా అలాగే కళ్ళు మూసుకొని ఎరుకతో ఉండండి. చాలా వరకు సూక్ష్మ శరీరయానాలు ప్రాతః సమయాల్లోనే జరుగుతాయి. ఎందుకంటే అప్పుడే నిద్ర నుండి మేల్కొని తాజాగా సంసిద్ధంగా ఉంటాం. అయితే తిరిగి నిద్రలోకి జారుకోకుండా పూర్తి ఎరుకతో ఉంటూ ఈ సాధన చేయటం వల్ల చక్కగా సూక్ష్మ శరీరయానం చేయగలరు. ట్రై చేద్దామా మేడం? చేద్దాం మేడం. అంటే మనం 6 గంటలకి ఇక్కడ మళ్ళీ పూర్తిగా లేచే ఉంటాం కదా మేడం. మనం అంటే 3:30 అప్పుడు లేచినప్పుడు ఒక 1/2 అవర్ చేద్దామా మేడం? మనం 3 గంటలకు లేచి 3కు లేచినాం అనుకో, 3కి లేస్తే 4:30 దాకా ట్రై చేయొచ్చు. అదే కదా ప్రయత్నం. అంటే మళ్ళీ నిద్ర రాకుండా చూసుకోవాలి. ఒకసారి లేస్తే నిద్ర ఏం రాదులేంటి నాకు. అయితే లేదు, ఈ మ్యాజిక్లు, ఈ మాయలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక 41 రోజులు మనం చెప్పుకొని సజెషన్ చేసుకోవాలి మన ఎరుకుతో. నేను ఎక్కడికి వెళ్తాను ఈ శరీరాన్ని వదిలి, దీని సాధన, ఇది పట్టు రావాలి. ఇది పట్టు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా, నేను కూడా చాలా ట్రై చేసినప్పుడు అలా కొంతసేపు ఉంటాము, ఆటోమేటిక్గా తెలియకునే జారుకుంటుంది. ఇది నిద్రలో జారుకుంటాం, కానీ ఎరుకుతోటి చెయ్యాలి మనం. అది ఎరుకు ఉండాలి కదా, ఎరుకు లేకపోతే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ చూడండి, ఎట్లా ఉంటే ఎరుకు కోల్పోతాం. కానీ మనసులో ఏమన్నా ఆ టైంలో కూడా ఏదన్నా థాట్ వచ్చిందనుకో, అప్పుడు పురుగులు ఉన్నట్లు ఆడుతూ ఉంటుంది కదా ఆలోచనలు తప్ప, కానీ అప్పుడు అప్పుడు జారుకోదు. అది ఓకే. అంటే మొదట ఆలోచన లేని స్థితిని ఎరుక తెచ్చుకోవాలి. అవును. తర్వాత మనము ఎరుకలోనే నిద్ర కూడా రాకుండా చూసుకోవాలి. అవును. ఓకే. ప్రక్రియ నెంబర్ 11, 6 అడుగుల పద్ధతి. ఈ సాధనలో భాగంగా మనం శవాసనంలో పడుకొని ఉండి కళ్ళు మూసుకొని మనల్ని మనము 6 అడుగుల పైన ఉన్నట్టుగా ఊహించుకోవాలి. అంటే ఇది ఎవరు లాహిర్ మహాశైలు ఎవరు చేశారు కదా మేడం ఇది. నేను కూర్చొని ఉండే, అది గాల్లో తేలుతుంటాడంట ఆయన కూర్చొని, అన్ని ఎక్కడో చదివాను మేడం. ఒకరోజు ఆమె భార్య చూసి భయపడిపోయిందంట. రోజు తిట్టిపోసేదంట ఆమె.
ఒక రోజు ఆమె చూసి భయపడిపోయి అప్పటి నుంచి నా తప్పైపోయింది అనేసి ఇంకా అన్ని చూసేసిందంట. ఆమె పైన ఎక్కడో కూర్చున్నాడు ఆయన, ఆ శరీరం ఏమి లేదు అక్కడ కూర్చొని ఉంది అనేసి. అప్పటి నుంచి ఆమె కూడా ఈ స్థితిలోకి వచ్చేసి ఇంకా ధ్యానం చేయడము, అంటే ఆయన ఏం సంపాదించడు అట్లా ఇట్లా అని తిట్టేదంట. అది ఒక యోగి ఆత్మకథలో చదివినట్టుంది మనకి. మన భౌతిక శరీరానికి 6 అడుగుల పైన మన మరో శరీరం తేలియాడుతున్నట్లుగా దృశ్యీకరించాలి. అలా మన మరో శరీరంలోకి చైతన్యాన్ని బదిలీ చేయాలి. ఇప్పుడు అది తేలాడుతున్నట్లుగా మనం ఊహించుకోవడము, మళ్ళీ ఇది మరి చైతన్యాన్ని మళ్ళీ అక్కడ పంపించాలా? ఏంటి మేడం ఇది? పంపించేది కాదు, మన చైతన్యమే మన ఫిజికల్ బాడీకి అంత ఎత్తులో ఉన్నట్టు చూడడం. మరి చైతన్యాన్ని బదిలీ చేయాలంటున్నారు కదా మేడం. అదే మేడం, బదిలీ చేయడం మనం ఎరుకుంటేనే కదా అక్కడ ఉంటుంది, లేకపోతే ఎట్టుంటుంది? మనం ఫోకస్ చేయడం. అది మరి మన చైతన్యం ప్రస్తుతం ఉన్న స్థూల శరీరం నుండి పైన ఉన్న సూక్ష్మ శరీరంలోకి మార్పిడి అవుతున్నట్లుగా దృశ్యీకరిస్తున్నప్పుడు ఉన్నట్టుండి మనం సూక్ష్మ శరీరంతో పై నుండి క్రింద ఉన్న మన భౌతిక శరీరాన్ని దర్శిస్తాం. దీన్ని 6 అడుగుల పద్ధతి అంటాం. ప్రక్రియ 12 సంకల్ప వాక్యాలు. ఇక్కడ దృశ్యాలు కూడా ఇచ్చారు మేడం. అది ఆ శరీరం పైనకు వెళ్ళేటట్లు ఒకటి 6 అడుగుల దూరంలో ఉంది, ఇంకోటి వెలుగుతో ఉంది పైన శరీరం. 2 ఇచ్చాడు ఫిగర్స్. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ప్రతి రాత్రి సురక్షితంగా, సునాయాసంగా, అప్రయత్నంగా సూక్ష్మ శరీరయానం చేయడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాను అని ఇది చెప్పుకోవాలి. అక్కడ సంకల్పం బాగుంది కదా మేడం ఇది. అవును, అది చెప్పుకోవాలి. ఓకే, ఇలాంటి సంకల్పాలు రోజు చెప్పుకోవటం వలన మన ప్రాణమయ కోశం సంసిద్ధం అవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన యొక్క ప్రభావం మన ఎథరిక్ బాడీ పైన ఉంటుంది. ఉదాహరణకు నేను అలసిపోయి ఉన్నాను అని ప్రతిసారి అంటూ ఉంటే మన ప్రాణమయ కోశం నిజంగానే అలసిపోతుందంట. మరి దానికి విరుద్ధంగా అందుకే పాజిటివ్గా మాట్లాడాలని కొంత అనుకుంటూ ఉంటారు కదా, తెలియకుండా. నాకేం ఓపిక లేదబ్బా, నాకేం ఒంట్లో ఓపిక లేదు, నాకు చాలా నీరసంగా ఉంది, అయ్యో కావట్లేదు, నీకు తెలుసా నాకు ఎట్లా ఉంది అంటూ ఉంటారు. పాపం తెలియదు కాబట్టి వాళ్ళకి. మేడం మా ఇంట్లోనే ఉన్నారులేండి అట్లా. మా ఆయనే ఉన్నాడు, రోజు నాకు ఈ కాలు నొప్పి, నాకు ఈ నొప్పి, హాస్పిటల్ తిరగడము. అక్కడ మేడం అవే వీడియోలు అన్ని పెట్టింటారు మేడం, అందరికి షేర్ చేస్తుంటారు. మళ్ళీ ఏంటి తెలుసా, అలాంటివి రోగాల గురించి. నేను ఆ గ్రూప్ లో నుంచి బయటకు వచ్చేసాను, నాకు అవసరం లేదు, నాకు ఇవన్నీ పెట్టొద్దు అని చెప్పేసాను. ఇంకా చూడను, వాళ్ళ గ్రూప్ లో ఏమన్నా వచ్చినా కూడా గ్రూప్ లో ఉన్నాను, కానీ వచ్చినవన్నీ చూడకుండా అన్ని డైలీట్ చేస్తుంటాను మేడం. అప్పుడప్పుడు మొత్తం అన్ని క్లియర్ చాట్ చేసేస్తాను. వాళ్ళకి ఈ వీడియోలు పెట్టాలి మేడం, ఆ పిచ్చికి చూడాడు మేడం. నేను అన్ని పెట్టాను మేడం, అన్ని ఇంకా అయిపోయి ఇంకా తను చూడు పట్టించుకోడు. ఎందుకు, తన కోసం అనేసి ఒకటి ఇది పిల్ల తెచ్చాను కదా మేడం, అది పిరమిడ్ది. అది కూడా 2 రోజులు పెట్టుకొని 3వ రోజు పక్క పడేశాడు. ప్రతి దానికి టాబ్లెట్లు, మందులు విపరీతంగా. మా ఇల్లు ఒక మెడికల్ షాప్ ఉన్నట్టుంటది. ఉదాహరణకు నేను అలసిపోయి ఉన్నాను అని ప్రతిసారి అంటూ ఉంటే మన ప్రాణమయ కోశం నిజంగానే అలసిపోతుంది. మరి దానికి విరుద్ధంగా మనం నిజంగానే అలసిపోయినప్పటికీ నేను అద్భుతమైన శక్తితో నిండి ఉన్నాను, ఎప్పటికీ అలసిపోని అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను అని ఆలోచించి చూడండి. తక్షణమే మనకు తగినంత శక్తి సమకూరుతుంది. అంటే మన ప్రాణమయ కోశానికి అంత శక్తి ఉందన్నమాట. బాగున్నాయి మేడం, ఇవి రాసుకున్నారు మేడం. ఇవి కాదు, నా మంత్రం చెప్తాను. నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటుంటాను లోపల అంతే నేను అదేదో మా ప్రయత్నపూర్వకంగా అదే నాకు అప్రయత్నంగా నా లోపల ఏ పనైనా నేను ఏదైనా చేయగలను. నాకు అది అది ఎంత పని, అది నా ముందు నా ముందర అది ఎంత, నేను ఏదైనా చేయగలను, అది ఎంతలే నాకు
అసలు చాలా అంటే ఒక చిటికి నీళ్ళు తెచ్చేస్తూ ఉంటాం కదా, అట్లా అనిపిస్తుంది నాకు. ఏం చూసినా ఓ ఇది పెద్ద విషయం, ఓకే అయిపోయి చేసేస్తా పో అనుకుంటాను, అంతే అయిపోతుంది నాకు. నిజమే మేడం, కొన్ని పనులు వాళ్ళే చేయాలి. ఇప్పుడు కార్పెంటర్ పని కార్పెంటరే చేయాలా, బేల్దార్ పని బేల్దారే చేయాలా. ఇలాంటివన్నీ మనకి నిండికిన్నాయి కాబట్టి మనకి ఇవన్నీ రావు పోవు అనుకుంటూ ఉంటాం కదా మేడం. మనము చేయగలము అని అనుకుంటే వస్తాయి అనుకుంటా కదా. మీరు ఇప్పుడు నాకు మొన్న మీరు అదేదో సింక్ లో పోయి దాంట్లో మేడం సంపులో పోయి మీరు పని చేసి వచ్చినప్పుడు తర్వాత అప్పుడు కూడా మీరు ఒక రూమ్ది చేసినప్పుడు కూడా నాకు భలే అద్భుతం అనిపించింది మేడం. నిజంగా అంటే మన మనసు ఎట్లా పడితే అన్నీ చేయగలము అనేది. నాకు చూడండి ఒక రోజు కాదు మేడం, గత 6 నెలలుగా నుంచి ఏదో చూసిన. ఎందుకు దానికి చిన్న పని, మనిషి ఎవరు రారు పిలిస్తే, ఒకవేళ పిలిచిన రోజు కూలి 2 రోజులు కూలి అట్లన్నా రమ్మనంట వస్తాంలే అంటే ఏదో ధర్మాన్ని వస్తాంలే అంటారు, రాకుండా పోతారు. వాళ్ళు రాలేదనుకో నేను నీళ్ళు తోలుకోకుండా నిలపడానికి లేదు. నీళ్ళు తోలంటే ఏమవుతుంది, ప్రతిసారి ఒక 15 రోజులు కూడా రావు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింటాయి. ఇట్లా ఎన్నోసార్లు మళ్ళీ నీళ్ళు అయిపోయేదాకా మళ్ళీ పని చేయడానికి కుదరదు. అట్లా వెయిట్ చేసి 6 నెలలుగా నేను చూశాను. ఆఖరికి వేరే వాళ్ళు అంటే మన వాళ్ళే, బంధువులు అయిన వాళ్ళు వచ్చి చూసి ప్రాబ్లం కూడా చూసి సరేరా నిజమే చేస్తాము, నేను పాపం ఇబ్బంది పడుతున్నాం, రేపు వచ్చేస్తానని పోయిన మనిషి వారం రోజులైనా రాలేదు. రాకపోగా ఫోన్ చేస్తే కూడా ఎత్తలా. నాకు ఎక్కడో కొంచెం ఓకే, నేను ఎవరిపైన ఎందుకు డిపెండ్ అవ్వాలి, డిపెండ్ అయితేనే కదా ఇదే నేనే చేసుకుంటా. పూర్తిగా సరిపోయిందా మేడం అది? యా శుభ్రంగా మేడం. మేడం నిజంగా అంటే మీరు ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలా అద్భుతంగా చేయాలనిపిస్తుంటది మేడం. నాకు అప్పటి నుంచి కూడా మీరు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా కొన్ని చేశారు చూడండి ఆ పనులన్నీ. అది అవన్నీ నాకు నిజంగా అంటే మనం ఎందుకు చేయకూడదు, అందరు మనుషులే కదా, వాళ్ళకి అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళకి అనుభవం ఉండొచ్చు, కాకపోతే నేర్చుకుంటే మనం కూడా పొందుతాం ఆ అనుభవాన్ని. అవును అంతే. కానీ విషయం ఏమంటే కొత్తగా కూడా చేస్తూ ఉంటే మన ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది మేడం. కొత్తగా పనులు చేస్తూ ఉంటే మనం అదే పాత చింతకాయ పచ్చడిలాగా దాన్ని చేసి బోరు కొట్టుకుంటా దానికాడే కూర్చొని జీవితం నా కర్మని తలగొట్టుకుంటా ఉంటే అది కూడా అట్లే ఉంటుంది. కొత్తగా ఉత్సాహంగా ఎప్పటికప్పుడు ఉత్సాహంగా నూతన ఉత్సాహంతో కొత్త పనులు ఇంట్రెస్టింగ్గా ఉండాలి. నాకు నిజంగానే అలా ఇష్టం, ఎందుకంటే క్రియేటివిటీ అంటే నాకు ఇష్టం. కొత్తగా ట్రై చేయాలి. నాకు కూడా ఉంది, కాకపోతే మీ అంత లేదు, కానీ నాకు ఇష్టమైనవి అయితే ఉన్నాయి. ఎందుకు నేను చాలా మందితో అంటుంటాను మేడం, ఇప్పుడు ఉద్యోగం చేసే ఉద్యోగాన్ని వెలుగుబడుకుంటూ కూర్చుంటారు, అదే ఒక పని తప్ప. ఇప్పుడు మన ఇంట్లో చిన్న రిపేర్లు వచ్చినా కూడా చేసుకోలేరు. ఒక కరెంట్ ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళనే పిలవాలి, వాళ్ళే వచ్చి చేయాలి. మన ఫ్రిడ్జ్ ఏమన్నా అయిందనుకో వాళ్ళే రావాలి, 100కి 1000 ఊడిపోతుంటాయి. కానీ వీళ్ళకి అర్థం కాదు, ఏం తప్పేముంది మేడం, ఫ్రీ టైంలో దాన్ని నేర్చుకొని మనం చేసుకుంటే ఏం పోతుంది. కానీ ఇప్పుడు అందుకే మేడం, అందుకని యూట్యూబ్ పుణ్యమా అని అందరూ ఎట్లన్నా వీడియోలు చూస్తే నాకు డబ్బులు వస్తాను, అందుకని ఇప్పుడు లేడీస్ అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నాకే మొదటి నుంచి చెప్పేదాన్ని మేడం, ఒక పని చేస్తే ఆ పని మాత్రమే నా పని అన్నట్టుగా ఈ మగవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు లేకపోతే వంట చేసుకొని తినడానికి అదే చేతులే కదా మేడం, మనం చేతులు పడినట్టు వాళ్ళు వాడి చేసుకోవచ్చు కదా మేడం. ఎందుకు ఇలాగున్నారు ఈ మనుషులు, తప్పేమని అర్థం కాదు నాకైతే. వీళ్ళకి అదే మైండ్ సెట్స్ చేసేసుకున్నారు అన్ని అన్నట్టుగా నాకు అనిపిస్తుంటది మేడం. అదే గిర్రగీసుకుని సంపాదిస్తున్నాను కదా నేను ఎందుకు నేను ఈ పని చేస్తే తప్పు అన్నట్టుగా ఫీల్ అవ్వడం ఏంటి, కనీసం వాళ్ళు లేనప్పుడు చేసుకొని తినొచ్చు కదా, బయట తిని రోగాలు తెచ్చుకోవడం కన్నా. ఏది చేయరు మేడం, అదే వచ్చిండేది. ఎక్కడికి వెళ్ళిన వీళ్ళు మనుషులు ఎందుకు ఇట్లా, చాలా మంది చేసే కూడా చూసాను, కానీ అలా ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ మనము శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను అని ఆలోచించి చూడండి, తక్షణమే మనకు తగినంత శక్తి సమకూరుతుంది. అంటే మన ప్రాణమయ కోశానికి అంత శక్తి ఉందన్నమాట. ఏం లేదు మేడం, ఒకటే మనము చిన్న ఎగ్జాంపుల్, కొంచెం అంటే ఏమన్నా కొంచెం జలుబు చేసో లేదా తలనొప్పి ఏదైనా ఒక చిన్న అయినప్పుడు కొంచెం సుస్థిగా ఉన్నప్పుడు అలా కూర్చుంటాం కదా, అప్పుడు ఏదైనా పని చేయాలంటే అబ్బా ఏ ఓపిక లేదు, కొంచెం కూర్చుంటారులే మళ్ళీ అని ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే 1 2 3 4 5 నేను వెళ్ళిపోగలను,
అంతే. భలే ఉంది మేడం. లేచి ఒక్క పరుగు పెట్టాలి, అట్లా అన్ని బారిపోతాయి అవి కూడా. అంతే, నేను అలాగే అనమాట అనుకొని సరే వద్దు అనింది అనుకో, ఆహా అవునా ఓకే మళ్ళీ లేద్దాం, బా కొంచెం పడుకో ఏం బాగలేదు, ఆహా అవునా ఓకే, ఆహా సరే సరే ఇంకొంచెం ఇప్పుడు, ఆహా ఓకే మూడు అయిపోయినాయి కదా నీ ఛాన్స్లా, నాలుగోది నాది, నేను ఇంకా పరిగెత్తగలను. ఎస్ నేను పరిగెత్తా. వావ్, సూపర్ మేడం, సూపర్ మేడం. నిజంగా అంటే చేయాలి మేడం ఇది. అప్పుడు అది కదా టెస్ట్ బాగున్నప్పుడు ఏం టెస్ట్ ఉంటుంది మేడం కదా, అది సరిగా ఉన్నప్పుడు ఏం టెస్ట్ ఉంటుంది, అప్పుడే కదా ఒక టెస్ట్, అప్పుడే మనం మంచి పరీక్ష సమయం అప్పుడే కదా. అప్పుడు 1 2 3 4 5 పట్టు నువ్వా నేను చూసుకున్నా, నోరు మూసుకొని కూర్చో, ఇంజకు నువ్వు చెప్పిన మాట విన్నాను కదా నేను. అంతే. బాగుంది మేడం, ఇది టెక్నిక్ బాగుంది. నేను ఫాలో అవుతాను మేడం ఇంక నుంచి. అంటే నాకు సామాన్యంగా ఇలాంటివి ఏమి రావు. నాకు సాల్ అయింది, నాకు ఎంత సాల్ అయిందన్న మేడం, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చింటాను, వచ్చేదే 6ంటికి వచ్చింటాను. రాగానే ఇంక వంటింట్లోకి వెళ్ళి మన పనులు మొదలు పెట్టుకుంటాను. నాకు సాల్ అయిపోయింది, నేను పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది. నిద్ర ఏమో అస్సలు పోయిండేది మేడం, ఒక్క క్షణం కూడా నాకు నిద్ర రాదు, బస్సులో కానీ ఎక్కడే కానీ రాగానే వచ్చి పని చేసేస్తాను మేడం. ఎట్లా చేస్తావు పెద్దమ్మ నువ్వు? మా అమ్మ అయితే పడిపోయి ఉంటది, వస్తానే ఎన్ని రోజులు పడుకుంటుందో తెలుసా అంటుంటారు ఈ పిల్లలు అయితే, కొంతమంది మా చెల్లెళ్ళు పిల్లలు వాళ్ళే. నాకేం అనిపించదు మేడం, ఎందుకో మరి మన మనసు మైండ్ సెట్ ఏమో అవన్నీ. అవును 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 నిజమే, ఏం అనిపించదు. నేను కూడా అంతే మేడం, నేను కూడా అంతే. అదే చెప్తారు, వస్తానే బయటకు వెళ్ళి చూస్తే వెళ్ళేటప్పుడు అంతా సర్దుకు, మిమ్మల్ని వచ్చిన తర్వాత అన్ని అడబాడేసేసి అలసిపోయినాయి. నేను అదే మళ్ళీ నాకు వస్తాను ఇవన్నీ సర్ది పెట్టుకుంటాను నేను నీట్గా ఎత్తి ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి మేడం. అది అయిపోయే వరకు అసలు నాకు కూర్చోబుద్ది కూడా కాదు. అది నాకు అంతే. ఇప్పుడు నాకు కూడా అట్లని కాదు, ఒక్కొక్కసారి అంటే ఏదైనా ఫిజికల్గా అయినా మెంటల్ అయినా డిస్టర్బ్ అయినా అప్పుడు కూడా అంతే మేడం. అప్పుడు కూడా అట్లా వేసింది అనుకో, అలా కూర్చున్నా ఉంటే వస్తుంటాయి, గబగబా అట్లా ఇట్లా తిరిగి నువ్వు పదాలే అంటే పరిగెత్తా ఇంకా పనిలో పడిపోయినాం అనుకో, హ్యాపీ పని చేసుకుంటాం. పని ఒక్కటే మేడం, పని మీద ధ్యాస. ఇప్పుడు ఈ పని ఉంది, ఈ పని ఇప్పుడు అయిపోవాలంటే అయిపోవాలి అంతే, అయిపోవాలి అంతే అంతే అంతే. ఏ క్షణాన్ని మనం వేస్ట్ చేయకూడదు మేడం. మన మొత్తానికి టైం చాలా వాల్యుబుల్ అనిపిస్తుంటది నాకు ప్రతి క్షణము. అవును అవును, ఎస్ మేడం, ఎస్ ఓకే. కాబట్టి మనం చేసే సంకల్పము లేదా సానుకూల వాక్యాల ప్రభావము మన ప్రాణమయ కోశం మీద పడి అందుకు తగినట్టుగా మన సూక్ష్మ శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. వీటిని మన మనసులో అనుకోవటము, ఆ వాక్యాల్ని లోపల చెప్పుకోవటమే కాకుండా నోటితో వాక్య రూపంగా కూడా చెప్పుకోవచ్చు. పట్టుదలని నిజాయితీపూర్వకమైన సాధన చేసిన వారు ఏదో ఒక రోజు సూక్ష్మ శరీరయానం తప్పకుండా చేయగలరు. నేను చేస్తాను మేడం, నేను కూడా చేస్తాను మేడం. మధ్యలో ఉత్సాహం కోల్పోకూడదు, అపనమ్మకం పెట్టుకోకూడదు. సూక్ష్మ శరీరయానం చేయాలనే తీవ్రమైన ప్రగాఢమైన ఆకాంక్షతో అది సిద్ధించే వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని సాధన చేస్తూనే ఉండాలి. ఎంత మంచి వాక్యాలు. లోపల ఈ ఉత్సాహం ఉరకలేసి పొంగేసింది అనుకో, ఈ పొంగలేసింది మొగ్గలేసిందంటే గబగబ డాన్సులు వేస్తుంటాను. ఆహా ఓహో పాపండా, అబ్బో ఏం వేస్తున్నావు మమ్మీ నువ్వు, ఇంకేం అబ్బా ఏంటో ఉత్సాహం ఏంటో మాకు చెప్పకూడదా అంటుంది. నేనెందుకు చెప్పను, నేనే వేసుకుంటానమ్మా అంట. అయ్యా చెప్పు నేను చెప్పు నువ్వు కూడా చేయి, నీకు కావాలంటే నువ్వు కూడా చేయి చెప్తా అంట నేను. బాగుంటుంది నిజంగా, అసలు హ్యాపీగా చాలా ఎంజాయ్. అంతే ఆనందం వస్తే బాగా చక్కగా హాయిగా డ్యాన్స్ చేయడం, అంతే కదా మేడం. ఎవరో మాస్టర్ వచ్చి చెప్పినట్టుగా భౌతిక శరీరంలో ఉన్నదానితో తృప్తి చెందాలి, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ తృప్తి చెందకూడదు. కరెక్ట్ పాయింట్. ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. నాకు అంతా వచ్చేసింది, అనుభవాలు కలిగాయి, అంతా తెలిసిపోయింది అనుకుంటే ఆగిపోతాం. ఆధ్యాత్మికంగా నాకు తెలిసింది చాలా తక్కువ అనే భావనతోనే ఉండాలి. అది కరెక్ట్. సూక్ష్మ శరీరయానం చేయాలని, సూక్ష్మ లోకాలను దర్శించాలని, సూక్ష్మ లోక మార్గదర్శకులను
సహచరులను కలుపుకోవాలనే ఆకాంక్ష ప్రగాఢంగా ఉండి మన సాధన పరిపక్వతకు వచ్చినప్పుడు మనం సునాయాసంగా సూక్ష్మ శరీర యానం చేయగలము. ఇక్కడ అండర్లైన్ చేసి ఇచ్చారు సార్ ఈ వాక్యాల్ని. ప్రక్రియ 13 ప్రత్యేక బిందువుపై దృష్టిని కేంద్రీకరించడం అంటే ఫిక్స్డ్ యాంకర్ మెథడ్. ఇది నాకు ఎంతో ఇష్టమైన పద్ధతి. వీటన్నింటినీ కూడా నేను ఎంతో సాధన చేశాను. మన శరీరం వెలుపల ఒక ప్రత్యేక బిందువుపై దృష్టి కేంద్రీకరించాలి అంటే ఎక్కడ దృష్టి పెట్టమంటున్నారు? ఉదాహరణకు మనం ఒక గదిలో ఉన్నప్పుడు మన గదిలో ఉన్న ఒక బిందువు పైన అంటే ఏదేని వస్తువు లేదా స్థలం పైన ధ్యాసను కేంద్రీకరించాలి. అయ్యో మేడం, తర్వాత ఇప్పుడు చెప్పారనుకో, నాకు అట్లా కొన్ని కోట్ల సార్లు చేసి ఉంటా, నాకు తెలియదు. నా ఫోకస్ ఒకదానిపైన అలాగే కొన్ని కోట్ల సార్లు చేసి ఉంటాను. నేను ఫోకస్ నాకు తెలియకనే చేస్తుంటాను. నేను అవి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తుంటాను. అందుకే చాలా మంది ఒక దీపం పెట్టుకోండి, లేకపోతే ఏదన్నా ఒక వెలుగు చూడండి, లేకపోతే ఒక గడియారం ఏదైనా పెట్టుకోండి, ఆ వస్తువు మీద పెట్టండి ఫోకస్ అని విన్నాను నేనైతే. కానీ అంత పెట్టలేను నేను. ఓకే. తర్వాత నెమ్మదిగా మన ధ్యాసను చైతన్యాన్ని ఆ చోటికి మళ్లించండి. అలా మళ్లించగలిగితే మనమే అక్కడకు సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతాం. ఇలాంటిదే మరొకటి వివిధ బిందువులపై దృష్టిని కేంద్రీకరించడం అనే పద్ధతి. ఇందులో 2-3 స్థలాలను మార్చాలి. మొదట దగ్గరగా ఉన్న స్థలాలపై ధ్యాసను కేంద్రీకరించి, అంటే ఇది కంటి చూపుకు కూడా ఇది పనికొస్తదంట మేడం బాగా ఇట్లా చేస్తే. అవును, విన్నాను నేను, వాళ్ళు చెప్పగా కంటి డాక్టర్లు. ఓకే. మొదట దగ్గరగా ఉన్న స్థలాలపై ధ్యాసను కేంద్రీకరించి తర్వాత దూరంగా ఉన్న ఈజిప్ట్ పిరమిడ్ మీద లేదా మరో సూక్ష్మలోకం మీద మన ధ్యాసను కేంద్రీకరించాలి. ఇలా కేంద్రీకరించినప్పుడు మొదట మన ఎథరిక్ బాడీ అంతా ఆ చోటుకి తరలి వెళ్తుంది. ఎథరిక్ బాడీ అంటే ఏంటి మేడం? భౌతిక శరీరమా? కాదు మేడం, ఎథరిక్ బాడీ అంటే అది మనం అంటే సూక్ష్మ శరీరయానం చేస్తాం కదా, మన శక్తి క్షేత్రం. ఓకే. ఆ తర్వాత మన ధ్యాసను మరో సుదూర ప్రాంతానికి మార్చినప్పుడు మన ఆస్ట్రల్ బాడీ యొక్క ఎనర్జీ అంతా అక్కడికి వెళ్తుంది. ఇలా 2-3 చోట్లకు మార్చినప్పుడు మన సూక్ష్మ శరీరం లేదా ఆస్ట్రల్ బాడీ అక్కడకు ప్రయాణిస్తుంది. ప్రక్రియ నెంబర్ 14 సూక్ష్మ శరీరపు చేతులను పైకి ఎత్తడం. ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు లేదా మనం పడుకొని ఉన్నప్పుడు మొదట మన సూక్ష్మ శరీరం యొక్క చేతులు పైకి లేవాలి. తర్వాత కాళ్ళు, ఆ తర్వాత శరీరంలోని ఒక్కొక్క భాగము ఆస్ట్రల్ గా విడివడేలా చేయాలి. సూక్ష్మ శరీరం యొక్క అవయవాలన్నీ విడివడిన తర్వాత సూక్ష్మ శరీరంతో ప్రయాణించవచ్చు. ఇది కూడా గొప్ప పద్ధతి, ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒకరికి సులభ సాధ్యమైనది అందరికీ అలాగే వస్తుందని నియమం ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ప్రక్రియతో చక్కగా రాణించగలరు. కొందరికి ఆస్ట్రల్ చేతులు విడుదల చేయటం కూడా చాలా సునాయాసంగా జరుగుతుంది. నేను మెడికల్ కాలేజ్ లో చదువుకునే రోజుల్లో సాధన చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరం విడివడే తరుణంలో మొదట నా సూక్ష్మ శరీర చేతులు విడివడ్డాయి. హాస్టల్లో చేతులు 2 కలిపి కట్టుకుని తల వెనుక పై భాగంలో ఉంచి పడుకున్నప్పుడు మొదట అవి హాస్టల్ గా విడివడి ముందుకు రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను. మరుక్షణమే సూక్ష్మ శరీరం అంతా విడివడి పై నుండి నా భౌతిక దేహాన్ని దర్శించాను. నేను పడుకునే ముందు ధ్యానం చేసుకుంటూ ఎలా ఉన్నానో అలాగే ఉంది. కాబట్టి సాధన చేసి తగినంత శక్తిని పొందినప్పుడు ఆస్ట్రల్ చేతులను విడుదల చేయటం కూడా సులువైన పద్ధతే. ప్రక్రియ నెంబర్ 15 గాలిలో తేలియాడే బెలూన్ ప్రక్రియ. పారాషూట్ లో కానీ బెలూన్ లో కానీ ఆకాశంలో ప్రయాణిస్తే ఎంత తేలికగా ఉల్లాసంగా ఉంటుందో మనం ఎప్పుడైనా అనుభూతి చెందితే అదే అనుభూతి మీద మన ధ్యాసను కేంద్రీకరించవచ్చు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయి శరీరం అంతా తేలియాడుతున్న అనుభూతిని పొందుతాము. ఆ అనుభూతిని గమనించాలి. ధ్యాస అంతా ఆ తేలియాడే అనుభూతి మీదే ఉంచి దాంట్లో తాదాత్మ్యం చెందినప్పుడు అది 100 రెట్లు పెరిగిపోతుంది.
ధ్యానులందరికీ గాలిలో తేలియాడినట్లు ఉండే ఈ పద్ధతి ఎంతగానో ఉపకరిస్తుంది. ధ్యానంలో మన శరీరాన్ని తేలికగా బెలూన్లా ఊహిస్తూ దాంట్లోని జంప్ చేసి ఆ బెలూన్ తో పాటు ప్రపంచంలో ఎక్కడికైనా సూక్ష్మ శరీరయానం చేస్తున్నట్లు దృశ్యీకరిస్తూ సాధన చేయాలి. అలా ఏదో ఒక రోజు సూక్ష్మ శరీరంతోనే ప్రయాణిస్తాం. అంటే మేడం ఇప్పుడు ఉన్నారా మేడం? ఉన్నాను మేడం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాక్షసులు దేవతలు వీళ్ళందరూ తపస్సులు ఈ ధ్యానం చేసే కదా అన్ని వేల సంవత్సరాలు చేసి వాళ్ళకి కావాల్సింది సిద్ధించుకుంటారు కదా. ఆ టైంలో ఈ సూక్ష్మ శరీర యానంతోనే సిద్ధించుకుంటారు వీళ్ళు. లేకపోతే అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ చెడుని ఎక్కువ వాళ్ళు చేసుకునే వాళ్ళు రాక్షసులందరూ ఆ చెడుని ఆకర్షించుకొని దాంట్లోకి వెళ్ళిపోతారు కదా. దాన్ని సిద్ధించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మామూలు భౌతికంగా ఏం చేయాలో అవి చేస్తారు. అవునంతే మేడం. ప్రక్రియ నెంబర్ 16 ఎరుకను ఒక్కొక్క శరీర భాగంపై కేంద్రీకరించడం. ఇది కూడా ఇంతకు ముందు సూక్ష్మ శరీర చేతులు విడుదల చేసినట్లుగానే ఉంటుంది. కాకపోతే కేవలం చేతులే కాకుండా శరీరంలోని భాగాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి విడిపడినట్లుగా ఊహిస్తూ సాధన చేస్తూ ఉంటే సూక్ష్మ శరీరం కూడా విడుదల అవుతుంది. ఇక్కడ ప్రక్రియ నెంబర్ 17 అంకెలను లెక్కించే పద్ధతి. అతీంద్రియ జ్ఞానం అనే అంశంపై ఇక్కడ సిల్వా అనే ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఈయన రూపొందించిన పద్ధతులన్నీ అంకెలను లెక్కించేవే. ముందుగా మన ప్రణాళిక తయారు చేసుకుని 10 నుండి 1 వరకు ఆ అవరోహణ క్రమంలో లెక్కించేసరికి గాఢమైన విశ్రాంతి స్థితికి చేరుకోవాలి. ఈ లెక్కించటాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, లోపలే చెప్పుకుంటే సరిపోతుంది. సూక్ష్మ శరీరానం చేయాలనే దృఢ సంకల్పాన్ని మనసులో అనుకుని ఒకానొక నిర్దిష్ట అంకె దగ్గరకు చేరుకోగానే సూక్ష్మ శరీరం విడుదల కావాలని లెక్కించటం మొదలు పెట్టాలి. ఉదాహరణకు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని. అంకుటిత దీక్ష అసలు అలుపెరగని సాధన వల్ల ఒకానొక రోజు మీ శరీరం గాఢ విశ్రాంతి స్థితిలోకి చేరుకొని సూక్ష్మ శరీరాన్ని విడుదల చేస్తుంది. అయితే ఈ పద్ధతిలో మనం ముందుగా తప్పనిసరిగా మన మనసులో సంకల్పించుకోవాలి. అలాగే నిద్రలోకి జారకుండా సునిశ్చితమైన ఎరుకతో గమనిస్తుండాలి. ఇదే ఈ ఎరుక అనేది రాకుండా ఉంటది మేడం. ఒకటి నిద్రలోకి వెళ్ళిపోతాం, ఒకటి లేకపోతే ఆలోచనతో ఉంటాం. ప్రక్రియ నెంబర్ 18 సృజనాత్మకంగా ఊహించే విధానాలు. అంటే క్రియేటివ్ విజువలైజేషన్, తాడును ఊహించుకొనడం. ఈ సృజనాత్మకమైన దృశ్యీకరణ విధానాల్లో తాడును ఊహించుకోవడం అనేది ముఖ్యమైనది. మన దేశ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్ సీనియర్ ఇందులో సిద్ధహస్తుడు. ఆయన తన ప్రదర్శనలలో తాడును పట్టుకుని ఆకాశంలో పైకి ఎక్కేవాడు. వేలాది మంది ఎదుట తన ప్రదర్శన చేసేవాడు. ఇప్పటికీ ఆ ఇంద్రజాల మర్మం ఏమిటో ఎవరికీ తెలియదు. ఒక తాడు స్తంభంలో ఎలా దృఢంగా ఎలా మారిపోతుందో ఎవరికీ అర్థం కాదు. ఈ తాడును ఊహించుకునే ప్రక్రియతో మనము ధ్యానంలో కూర్చుని ఒక తాడును ఊహించుకోవాలి. పర్వతారోహకులు కొండపైకి ఎక్కుతున్నట్లు మనల్ని మనము దృశ్యీకరించాలి. అలా చూస్తుండగా చివరకు మనం మన సూక్ష్మ శరీరంలోకి బదిలీ అవుతాం. ఎగురుతున్న పక్షిలా ఊహించడం, ఫ్లయింగ్ బర్డ్ టెక్నిక్. ఈ సృజనాత్మకమైన దృశ్యీకరణ విధానంలో ఆకాశంలో విహరించే పక్షిలా ఊహిస్తూ ఆకాశం నుండి భూమిని విహంగ వీక్షణం చేయాలి. ఆ తర్వాత భవంతులను, రోడ్లను, చివరకు మన శరీరాన్ని చూడాలి. ఒక వస్తువు వైపుకు నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఒక వ్యక్తి వైపు నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళకే తెలియకుండా చేస్తున్నారేమో అన్నంతగా. ఒక చోట కూర్చొని ఉన్న మనము ప్రక్క గదిలో ఉన్న ఏదైనా వస్తువును చేరుకోవాలి. ఉదాహరణకు మనం లేచి షర్ట్ వేసుకొని డోర్ తెరిచి లోపలికి వెళ్ళి ఆ వస్తువును మన చేతులకు తీసుకోవాలని దృశ్యీకరిస్తూ ఉన్నప్పుడు
అక్కడికి చేరుకునేలోగా మన సూక్ష్మ శరీరంలోకి బదిలీ అవుతాం. గుజరాత్ లోని అహ్మదాబాద్, బరోడా, మహారాష్ట్రలో నాసిక్, పుణేలో ఈ ప్రయోగాలు జరిపాము. ఎంతో మంది ఈ విధానం ద్వారా తమ సూక్ష్మ శరీరాలతో విడిపడ్డారు. వారందరికీ ఈ ప్రయోగంలో భాగంగా ఒక టార్గెట్ పట్టుదల ఉంది. టార్గెట్ పెట్టడం జరిగింది. ప్రతి ప్రయోగంలో 50 మంది ఒక సమూహంగా ఉండేవారు. వారంతా సూక్ష్మ శరీరయానం చేసి వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిసిన ఏదైనా వస్తువును తాకి ఆ ప్రదేశం నుండి కాస్త ప్రక్కకు జరపాలి అని నిర్దేశించాం. సూక్ష్మ శరీరయానం పూర్తయ్యాక మామూలుగా ఇంటికి ఫోన్ చేసి, అంటే మేడం మనము ఇప్పుడు పొద్దున అఫర్మేషన్లు చెప్పుకున్నాం చూడండి. నేను ఏదది నేను వస్తువులను కదిలించగలను అని. వింటున్నారా మేడం? ఎస్ మేడం. ట్రాన్స్లేట్ దానికి ఇది దానికి ఇది సరిపోతుందేమో. సూక్ష్మ శరీరయానం పూర్తయ్యాక మామూలుగా ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ఆ వస్తువులను స్థానభ్రంశం అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. అంటే ఈ పొద్దున చెప్తాం కదా మేడం, అయితే అఫర్మేషన్ లో ఉంది కదా. అంటే నేను నా మనసుతో వస్తువులను కదిలించగలను అని. అవును అవును, అది ఏం లేదు. ఇప్పుడు మనం అట్లా ఫిజికల్గా మనం ఏదన్నా మన చేతిలో పెట్టుకుంటా కూడా దాన్ని మనసుతోనే ఫోకస్ చేసి కదిలించడం అనమాట. అయిందో లేదో నిర్ధారించుకోవాలి అని చెప్పి ప్రయోగం చేయించాం. ఇందులో పాల్గొన్న నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి అతని ఇంటికి ఫోన్ చేసేసరికి తన భార్య షాక్ కు లోనే గజగజ వణుకుతోందంట. నేను టీవీ చూస్తుండగా ఏదో దెయ్యం లాంటిది వచ్చి టీవీని వేరే వైపుకు తిప్పేసింది అని కంగారు పడుతూ చెప్పింది. చూడండి మేడం, ఇలాగుంటది. నిజంగా కదా, భయపడతాం కదా మేడం, ఎందుకు ఇట్లా జరిగింది అనేసి. వాళ్ళకి తెలిసి ఉండదు కదా అక్కడ ఉన్న వాళ్ళకి. వాస్తవానికి ఆయన అంతకు ముందే సూక్ష్మ శరీరంతో తన ఇంటికి వెళ్లి ఆ టీవీని ప్రక్కకు జరిపాడు. ఆయన హాస్టల్ గా చేసినప్పటికీ అది భౌతికంగానూ జరిగింది. అదే సమయంలో టీవీలో ప్రోగ్రాం చూస్తున్న అతని భార్య అది దెయ్యపు చేష్టగా భావించి భయపడింది. ఒక ప్రయోగంలో భాగంగా తానే సూక్ష్మ శరీరంతో వచ్చి ఆ టీవీని కదిల్చానని భయపడవద్దని ధైర్యం చెప్పాడు. పూణేలో 2 వ్యక్తులు సూక్ష్మ శరీరయానం చేసి ఇంటికి వెళ్ళినప్పుడు 2 గాజు గ్లాసులను కదుపుతుంటే అవి క్రింద పడి పగిలిపోయాయి. ఇంటికి కాల్ చేసి విషయం కనుక్కుంటే వారి కుటుంబ సభ్యులు గాజు గ్లాసులు నిజంగానే పగిలిపోయాయని నిర్ధారించారు. బరోడాలో సూక్ష్మ శరీరయానం చేసిన ఒక ఆయన వారింట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ ను ఒక చోటు నుండి మరో చోటుకు జరిపాడు. ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటే అది నిజమేనని నిర్ధారించారు. నా స్వానుభవంలో మేము 6 కలిసి ఈ సూక్ష్మ శరీరయాన ప్రయోగాలు చేపట్టేవాళ్ళం. కర్నూలులో పిరమిడ్ కట్టిన తర్వాత మేము అందరము రాత్రంతా ఆ పిరమిడ్ లోనే ఉంటూ చక్కగా సాధనలు ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఒకరోజు అంకెలను లెక్కించే పద్ధతిని సాధన చేశాం. మొదట 5 సామూహిక ధ్యానం చేశాం. మాలో ఒకరికి అస్తమా ఉంది, కానీ ఆయన ఇన్హేలర్ తెచ్చుకోవడం మర్చిపోయాడు. పోనీ ఇంటికి వెళ్ళి తీసుకుని వద్దామా అనుకుంటే వెళ్ళి రావడానికి 1.5 గంటల సమయం వృధా అవుతుంది. అంకెలు లెక్కించే పద్ధతి మొదలుపెట్టి ఆయన దృశ్యీకరించారు. మేమంతా ఆయనకు సహకరిస్తూ ధ్యానం చేస్తున్నాం. కాసేపటికి ఒక వస్తువు మేమున్న పిరమిడ్ లో టాప్ మని వచ్చి పడింది. అంతా కళ్ళు తెరిచి చూస్తే అది ఆయన దృశ్యీకరించిన ఇన్హేలర్. వామ్మో! పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సుపరిచితులైన బివి రెడ్డి గారు మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ ను నిర్మించారు. ఆయన తన పూజా గది నుండి పువ్వులను కుంకుమను తీసుకువచ్చినట్లు హాస్టల్ గా దృశ్యీకరించారు. మేమంతా శాస్త్రవేత్తల్లాగే ప్రయోగాలు చేసేవాళ్ళం. చివరకు కళ్ళు తెరిచి చూస్తే ఆయన పూజా గది నుండి ధ్యానంలో కూర్చున్న చోటు వరకు దారి పొడవునా కుంకుమ కాలిపడి ఉంది. సెంట్ బాటిల్ తో మరొక ప్రయోగం చేశాం. అది ఎలాగంటే మూత తెరవకుండా దాంట్లో ఉన్న సెంట్ ను
బయటకు తీసుకురావాలి. ఆ ఆ ఫ్రెండ్ ఒకరు సెంట్ సీసా మూత తెరవకుండానే దాంట్లో ఉన్న పర్ఫ్యూమ్డ్ మేడం మేడం అది పేజ్ టచ్ అయిపోయింది మేడం. అది ఒక నిమిషం. ఎక్కడ దాకా ఇది పేజ్ నెంబర్ లేవు, పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఏం మేడం దొరకలేదా? ఇప్పుడు దొరుకుతుంది మేడం. ప్రక్రియ 16లో ఉన్నాను, నేను 32లోకి వచ్చాను. నా స్వానుభవంలో అంటే ఇది అయిపోయింది. మొదట 5 గ్రామ్ సామూహిక ధ్యానం చేసాం. మాలో ఒకరికి అనిపిస్తుంది అస్తమా ఉంది, కానీ ఆయన ఇన్హేలర్ తెచ్చుకోవడం ఇదంతా అయిపోయింది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సుపరిచయం. అంత అంటే ఇప్పుడు టప్ మని అక్కడ పడింది, కళ్ళు తెరిచి చూస్తే అది ఆయన దృశ్యీకరించిన ఇన్హేలర్. పిరమిడ్ మాస్టర్ అందరికీ బివి రెడ్డి గారు మొట్టమొదట ధ్యాన పిరమిడ్ ని నిర్మించారు. ఆయన తన పూజ గది నుండి పువ్వులను కుంకుమను తీసుకున్నట్లు ఆస్ట్రల్ గా దృశ్యీకరించారు. మేమంతా శాస్త్రవేత్తల్లాగా ప్రయోగాలు చేసేవాళ్ళం. చివరకు కళ్ళు తెరిచి చూస్తే ఆయన పూజ గది నుండి ధ్యానంలో కూర్చున్న చోటు వరకు దారి పొడవున కుంకుమ రాలిపడి ఉంది. సెంట్ బాటిల్తో మరొక ప్రయోగం చేశాం. అది ఎలాగంటే మూత తెరవకుండానే దాంట్లో ఉన్న సెంట్ ను బయటకు తీసుకురావాలి. మా ఫ్రెండ్ ఒకరు సెంట్ సీసా మూత తెరవకుండా దాంట్లో ఉన్న పర్ఫ్యూమ్ ను తన చేతులకు పూసుకొని వచ్చారు. మేమంతా ఆ సుగంధ పరిమళాలను యథార్థంగా ఆస్వాదించాం. కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ కొంతమంది తమలో ఉన్న శక్తి స్థాయిలను బట్టి భౌతికంగా ఉన్న వస్తువులను కూడా ప్రభావితం చేయగలం. దీన్నే టెలిపోర్టేషన్ అంటారు. మేడం టెలిపోర్టేషన్ కి ఇక్కడ ఆన్సర్ వచ్చింది చూడండి ఈరోజు ఖచ్చితంగా. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసమే చేయాలి. ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో ఇలాంటివి చేసినా అవి సిద్ధించవు. ఒకవేళ సిద్ధించిన ఆత్మారోహణ క్రమంలో తిరిగి పతనావస్థకు చేరుకుంటారు కనుక ఎల్లప్పుడూ ఎరుకతో ఉండాలి. శరీరం నుండి బయటకు దొరలడం అంటే రోల్ అవుట్ ఆఫ్ బాడీ. మనం ధ్యానంలో కూర్చున్నా లేదా పడుకున్నా నిద్రలో ఈ భౌతిక శరీరంతో ప్రక్కకు తిరిగినట్లుగా సూక్ష్మ శరీరంతో కూడా మరలటం సాధన చేయాలి. అలా చేస్తే ఏదో ఒక రోజు సూక్ష్మ శరీరం విడిపడుతుంది. సూక్ష్మ తలాలను ఊహించడం, ఏమైనా మనకు ఆహ్లాదం కలిగించే సూక్ష్మ లోకాలను ఊహిస్తూ అక్కడకు మనం చేరుకున్నట్లుగా ఆ పరికరాలను అనుభూతి చెందుతూ ఉంటే తప్పకుండా అక్కడికి చేరుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతున్నప్పుడు కూడా ఆ జ్ఞానానికి తగినట్లుగా మన శరీరం మార్పులకు లోనవుతుంది. ఉన్నత ప్రకంపనలతో మెలకు సులువుగా సూక్ష్మ శరీరయానం చేసే ఆ గురువుతో అనుసంధానం అవుతాం. ప్రక్రియ నెంబర్ 20, శ్వాస మరియు శబ్దాలపై దృష్టి పెట్టడం. శ్వాసను గమనిస్తూనే మనకు వినిపించే ఆది భౌతిక శబ్దాలపైన దృష్టి కేంద్రీకరించాలి. దీనివల్ల మన ఎరుక స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.
సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలు కూడా వినిపించడం మొదలవుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా వినబడతాయి. 1989లో హాస్టల్లో ఉండి చదువుకునే రోజుల్లో నేను రాత్రిపూట ధ్యాన సాధన చేస్తుంటే దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న కుక్క అరుపు కూడా వినిపించేది. ఒకేసారి మన ఏకాగ్రతను శ్వాస మీద అలాగే శబ్దం మీద కేంద్రీకరించినప్పుడు మన సూక్ష్మ శరీరం విడుదల అవుతుంది. ప్రక్రియ నెంబర్ 21, సున్నితంగా గమనించడం. ఏదైనా ఓ వస్తువును, ఉదాహరణకు టేబుల్ మీద ఉన్న పూల కుండీ వైపు తదేకంగా చూస్తూనే ఉండాలి. అలా చూసి 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 చివరకు ఆ పూల కుండీ కోణం నుండి మనల్ని మనం దర్శించాలి. ఇలా పూల కుండీ అనే కాదు, ఆకాశం వైపు తదేకంగా చూసి చివరకు ఆకాశం నుండి మనల్ని చూసుకోవాలి. అంటే ఏదైనా ఒక వస్తువుపై తదేక దృష్టిని సారించి తిరిగి అక్కడి నుండి మన వైపుకు చూసుకోవాలి. ఆ వైపు నుండి చూసుకుంటే మనం ఎలా కనపడతామనే ఆలోచన చేస్తూ అవతల వస్తువును చూశాక మనల్ని మనం చూసుకోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకోవాలి. సాధారణంగా ఇలా తదేకంగా చూడటానికి చలనం లేని వస్తువుల్లోనూ ఎంచుకోవటం మంచిది. ప్రక్రియ నెంబర్ 22, మణిపూరక చక్రంపై దృష్టి సారించడం. ధ్యానం చేస్తున్నప్పుడు మణిపూరక చక్రం ఉత్తేజితం అవుతూ వివిధ రకాల స్పందనలు కలుగుతున్నప్పుడు ఆ స్పందనలపైనే ధ్యాస పెట్టాలి. అలాంటప్పుడు కూడా మన సూక్ష్మ శరీరం విడుదల అవుతుంది. దాదాపు మణిపూరక చక్రం వద్ద కలిగే ప్రకంపనలన్నీ నిజానికి సూక్ష్మ శరీరం విడివడడానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఎందుకంటే మణిపూరక చక్రానికి సూక్ష్మ శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. మణిపూరకం విచ్చుకున్నప్పుడు సూక్ష్మ శరీరం దానంతటదే విడుదల అవుతుంది. ఈ పద్ధతి అందరికీ కాకపోయినా కొందరికి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రక్రియ నెంబర్ 23, చేతిని పైకి లేపి నిద్రపోవటం. ఇది ఎస్ఆర్ నగర్ సెంటర్ హైదరాబాద్ లో ఒక ధ్యానికి వచ్చిన అనుభవం. ఆయన తన చేతిని పైకెత్తి నిద్రపోవటానికి ప్రయత్నిస్తుండగా సూక్ష్మ శరీరం విడుదల అయ్యింది. మనం పడుకున్నప్పుడు నిద్రలో సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. నిద్రపోయాక కండరాలన్నీ విశ్రాంతిని పొందితే భౌతికమైన చెయ్యి క్రిందకు పడిపోతుంది. కానీ సూక్ష్మ శరీరపు చెయ్యి అలాగే ఉండిపోయి మిగిలిన సూక్ష్మ శరీరం కూడా విడుదల అయ్యేందుకు నిద్రపోయాక కండరాలన్నీ విశ్రాంతి పొందితే భౌతికమైన చెయ్యి క్రిందకు పడిపోతుంది. కానీ సూక్ష్మ శరీరపు చెయ్యి అలాగే ఉండిపోయి మిగిలిన సూక్ష్మ శరీరం కూడా విడుదల అయ్యేందుకు తోడ్పడుతుంది. చేతిని పైకెత్తి పడుకున్న 15 నిమిషాల్లోనే ఆయన సూక్ష్మ శరీరం విడుదల కావటంతో ఆయన హాయిగా సూక్ష్మ శరీరయానం చేశారు. మనం కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. ప్రక్రియ నంబరు 24, గత జ్ఞాపకాల్లోకి వెళ్ళటం. మన జీవితంలోని అతి ముఖ్యమైన ఒకానొక జ్ఞాపకంలోకి తిరిగి వెళ్ళటం ద్వారా సూక్ష్మ శరీరయానం చేయవచ్చు. వీలైనంత వరకు మధురమైన స్మృతుల్లోకి వెళ్ళడం ద్వారా కలిగే స్పందనను, అనుభూతులు, శారీరక కదలికల వల్ల సూక్ష్మ శరీరం విడుదల కావడానికి ఆస్కారం ఉంది. ఈ జన్మలో మన గతంలోకి ప్రయాణించడం పూర్వజన్మ ప్రతిగమనం పద్ధతి ద్వారా సర్వసాధారణంగా సూక్ష్మ శరీరం విడిపడుతుంది. మేడం? ఎస్ మేడం. 1 hour అయిపోయింది. అసలు అయినట్టే లేదు మేడం, అలా కూర్చుండిపోయాను. అదే మీరు ట్రాన్స్లేట్ వెళ్ళిపోయినట్టున్నారు. అవును మేడం.
అది అస్సలు అయినట్టే లేదు. ఎస్ థ్యాంక్ యూ మేడం. మేడం ఈ రోజు అయితే ఇంకో క్లాస్ చేద్దాం మేడం. ఇదేనా 4 గంటలకు రేపటి క్లాస్. రేపు అయితే ఉంటానో లేదో నేను తెలీదు, కొంచెం బయట వెళ్ళాలి. ఓకే మేడం. 4 అట్లా చేద్దాం మేడం. చేద్దాం మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ వర్తమాన క్షణానికి, సమస్త సృష్టిలో యావత్ కాంతికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.